హలో ఫ్రెండ్స్, అందరికీ ముందుగా హ్యాపీ నవరాత్రి. దసరా నవరాత్రుల్లో అమ్మవారిని మనం 11వ రోజు రాజరాజేశ్వరి దేవిగా కొలుస్తాము. అమ్మవారికి ప్రసాదంగా మినపవడలు చేసుకుంటాము. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. నైటే మనం మినుములు ఒకసారి వాష్ చేసుకొని నానబెట్టేసుకోవాలి. నైట్ అంతా నానితే మినపవడలు చాలా బాగా వస్తాయి. మిక్సర్ జార్లో ఈ మినుములతో పాటు పచ్చిమిర్చి, కొంచెం అల్లం వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 11వ రోజు మనం కొలిచే అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారు కదా. రాజరాజేశ్వరి అమ్మగారు త్రిపుర సుందరి, లలితాంబిక, పరాశక్తి రూపం. ఆమెను శక్తి దేవతలతో అత్యున్నత స్థానంలో ఉంచుతారు. ఈయన అమ్మలందరి రాజు అనే అర్థంలో రాజరాజేశ్వరి అని పిలుస్తారు. రాజరాజేశ్వరి అమ్మవారి చేతుల్లో పంచాయుధాలు ఉంటాయి. సింహాసనంపై కూర్చొని మనకు దర్శనమిస్తారు. ఆమె పాదాల వద్ద బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సేవలో ఉంటారని చెప్తారు. ఇక్కడ మినపవడల కోసం పిండి రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం క్రష్డ్ పెప్పర్, కొంచెం సాల్ట్, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలిపేసుకోవాలి పిండి. తర్వాత బాగా కాగుతున్న ఆయిల్లో మన పిండిలోంచి వడలు చేతితో తీసుకొని వేసుకోవడమే. దసరా నవరాత్రుల్లో తిథులు మనకు 11 రోజులు వచ్చాయి. ఈసారి 11 రోజులు ప్రసాదాలు ఎలా చేసుకోవాలో మన ఛానల్లో చూసేశారు కదా. ఇదే మన లాస్ట్ రోజు దసరా నవరాత్రికి. అందరికీ హ్యాపీ నవరాత్రి, హ్యాపీ దసరా. ఇక్కడ చూసారా, వేడి వేడి ఆయిల్లో మన వడలు అలా తేలుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. మీ వ్యూస్తో, లైక్స్తో మాకు ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు ఇలానే ఎంకరేజ్ చేయండి. చాలా థ్యాంక్స్. ఇంకా మంచి వీడియోస్ రాబోతున్నాయి మన ఛానల్లో. మన దసరా నవరాత్రుల్లో 11 రోజులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. దసరా నవరాత్రుల్లో 11వ రోజు మనం రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి మినపవడలు రెడీ అయిపోయాయి. అమ్మవారికి మినపవడలు ప్రసాదంగా సమర్పించి ఆరాధించండి. ఈ వీడియో ఇంకా ఓకే, బాయ్.